థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. సో నేను చెప్పిన ఫస్ట్ డే 2 డే 3 ఎంతమంది చేస్తున్నారు పంపించండి. ఇలానా ఏది పంపించండి. కంటిన్యూగా చేస్తున్నాం మేడం మీరు చెప్పినవి అన్న వాళ్ళు పంపించండి అమ్మ. చేస్తేనే నేను కంటిన్యూ చేస్తా, లేదంటే స్టాప్ చేస్తా ఇంకా క్లాసెస్. కుమార్ ఒక్కరేనా అయితే? ఇంతమందిలో ఒక్కరే ఉన్నారంటే ఒక్కరే జెన్యున్గా క్లాస్ మంచిగా వింటున్నారు. మిగతా వాళ్ళు టైంపాస్ చేయడానికి వస్తున్నారు క్లాస్కి. మేడం నేను చేస్తున్నాను, బట్ నాకు ఎలా పెట్టాలో అర్థం కాలే. న్యూ జాయినర్ మ్యామ్. ఓకే, ప్రశాంతి గారు పెట్టావుగా. భార్గవి క్వీన్ నువ్వేగా. పెట్టాను మేడం, ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇంకా లక్ష్మి గారు, అలేఖ్య చేయట్లేదా? మ్యామ్ నాకు జూమ్ యాప్ అయితే వచ్చు, కానీ ఇది కొత్తగా ఉంది మ్యామ్, నాకు అంత రావట్లేదు. ఓకే, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే సరిపోదు. నాకు దీంట్లో ఆప్షన్స్ సరిగా తెలియట్లేదు మేడం. ఆప్షన్స్ సరిగా తెలియట్లేదా? మనము గూగుల్ మీట్లో బొమ్మ లాంటిది ఒకటి స్మైలీ బొమ్మ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే అందులో రియాక్షన్స్ వస్తాయి. అందులో రియాక్షన్స్ ఉన్నాయి, లైక్ లవ్ సింబల్ అవన్నీ ఉన్నాయి. నేను చేస్తున్నా అంటే ఇదే కదా నేను అన్నది. అలా పెట్టమన్నాను కదా ప్రశాంతి గారు. ఓకే ఓకే మ్యామ్. అది ఓకే, అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. ఓకే ఓకే. సో సైలెంట్గా ఉండండి, ఇంకా క్లాస్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనము పితృదేవతల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ డే మన గురించి చెప్పుకున్నాం కదా. సో సెకండ్ డే వచ్చేసి పెట్టాను గ్రూప్లో పెట్టేశాను ఆల్రెడీ. సెకండ్ డే వచ్చేసి మన ఇన్నర్ చైల్డ్ గురించి చెప్పుకున్నాం. థర్డ్ డే వచ్చేసి చెప్పండి ఎవరన్నా, థర్డ్ డే ఎవరి గురించి చెప్పుకున్నాం? సాటర్డే రోజు ఎవరి గురించి చెప్పుకున్నాం? లెటర్, పేరెంట్స్ కి లెటర్. వెరీ గుడ్. సో పేరెంట్స్కి కాబట్టి ఈరోజు వచ్చేసి యాన్సెస్టర్స్ గురించి చెప్పుకుందాం, పితృదేవతల గురించి చెప్పుకుందాం. ఓకేనా? సో పితృదేవతలది ఎందుకు, పితృదేవతలు బ్లెస్సింగ్స్ ఉంటే అబండెంట్గా ఎదుగుతాం. పితృదేవతల కర్మ ఉంటే కనుక మనం ఏ పని చెయ్యాలన్నా కూడా చెయ్యలేం, ముందుకు వెళ్ళలేం. ఎందుకు? వాళ్ళ కర్మ అలా ఉండిపోతుంది కాబట్టి. అంటే మనం తెలిసి తెలియక వాళ్ళను ఉన్నప్పుడు బాధ పెట్టినప్పుడు,